అనగనగనగా ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరు పేరు ఆనంద సాగరం. ఆ ఊరు పొలాలతో, పక్షుల కిలకిల రావాలతో, పశువుల సందడితో ఆనందవంతంగా ఉండేది. పాడిపంటలతో సమృద్ధిగా ఉంది. ఆ గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతని పేరు సుందరయ్య. అతను కోళ్లను, ఆవులను, మేకలను పెంచేవాడు. ఒక ఆవుకి లేగ పిల్ల ఉంది. సుందరయ్య రోజు ఆవులను మేతకోసం అడవికి తీసుకుని వెళ్లేవాడు. ఆవులను నేను త్వరగా అడవికి తీసుకువెళ్ళాలి, ఆలస్యమవుతోంది. సాయంత్రం చీకటి పడేలోపు ఇంటికి వచ్చేయాలి అని అనుకుని ఆవులను తీసుకుని అడవిలోకి బయలుదేరాడు. ఆవు తన పిల్లలకు పాలు ఇచ్చి జాగ్రత్తలు చెబుతుంది. చిన్నా జాగ్రత్తగా ఉండు. ఎవరితోనూ పోట్లాడకు. బుద్ధిగా ఉండాలి. అందరితో కలిసిమెలిసి ఉండు. నేను సాయంత్రం వస్తాను. సరే అమ్మా. సుందరయ్య ఆవులను అడవిలోకి తీసుకుని వెళ్లాడు. ఆవులు మేతమేస్తూ ఉన్నాయి. ఒక పెద్ద పులి ఆవులు వచ్చాయని గమనిస్తుంది. ఎలాగైనా వాటిని చంపి తినాలి. కాని అన్నీ ఒక దగ్గరే ఉంటే నాకు వాటిని చంపడం కష్టం అవుతుంది. కాబట్టి అందులో ఏదైనా ఆవు మేతమేస్తూ మందలోనుంచి విడిపోయినప్పుడు నాకు సులభంగా ఉంటుంది. నేను వాటిని గమనిస్తూ ఉంటాను అని అనుకుని పులి వాటిని చూస్తూ ఉంది. చీకటి పడిన ఆవులు విడిపోకుండా ఒకే దగ్గర ఉన్నాయి. ఇదంతా గమనించిన పులి నిరుత్సాహపడింది. రేపటిరోజు వాటిని పట్టుకోవాలని అనుకుంది. సుందరయ్య వాటిని తీసుకుని ఇంటికి బయలుదేరాడు. ఇంటికి చేరుకున్నాడు. ఆవు పిల్లవాళ్ల అమ్మ రాకను గమనించి ఆనందంతో పరిగెత్తుకు వెళ్ళింది. చిన్న బాగా ఆడుకున్నావు కదూ. ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు కదా. లేదమ్మా, నేను చాలా బాగా ఆడుకున్నాను. ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. నువ్వు చెప్పినట్టే ఉన్నాను అని మాట్లాడుకుని పశువుల పాకలోకి వెళ్ళిపోయారు. మరుసటిరోజు ఉదయం సుందరయ్య ఆవులను తీసుకుని రోజులాగే అడవికి వెళ్లాడు. అప్పుడు ఆ పులి ఆవులు ఉన్న చోటికి వచ్చింది. ఆవులను చూస్తుంది. ఏదైనా ఆవు దొరుకుతుందా అని. ఈరోజు ఎలాగైనా నా ఆకలిని తీర్చుకోవాలి. ఆవుల మందలో ఒక ఆవుని చంపి తినాలి అని అనుకుంది. ఆవులు మేత మేస్తున్నాయి. అందులో లేగపిల్లవాళ్ల అమ్మ మేతమేస్తూ మేస్తూ ఆ మందునుంచి దూరమయ్యి దారి తప్పిపోయింది. సుందరయ్య అది గమనించిక చీకటి పడుతుందని ఆవుల మందును తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. అరే, అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు. నేను దారి తప్పినట్లు ఉన్నా త్వరగా ఇంటికి చేరుకోవాలి. దారి వెతుక్కోవాలి అని అనుకుని ఆవుదారి వెతుక్కుంటూ వెళ్తుంది. అంతలో దారిని అడ్డగిస్తూ ఆ పెద్దపులి ఆవు ముందుకు వచ్చింది. నేను నిన్ను విడిచిపెట్టను. నువ్వు నా ఆహారానివి. పులిరాజా, నన్ను వదిలెయ్యండి. నాకు ఒక కొడుకు ఉన్నాడు. వాడికి పాలు ఇవ్వకపోతే ఆకలితో చచ్చిపోతాడు. మాట ఇస్తున్నాను. ఒక్కసారి వెళ్ళనియండి. నా కొడుకుకి పాలు తాగించాక తిరిగి వస్తాను. పులి ఆశ్చర్యంతో ఆలోచనలో పడింది. నన్ను మోసం చేస్తావు. నీవు తిరిగి రావడమే కష్టమని నాకు తెలుసు. ఇంటి దగ్గర ఆవుపిల్ల తన తల్లికోసం వేచి చూస్తోంది. అందరూ తిరిగి వచ్చేశారు. కాని అమ్మ ఇంకా రాలేదు. ఏమైందో ఏంటో. నిజాయితీతో మాట ఇస్తున్నాను. నా బిడ్డమీద ఒట్టేసి చెప్పుతున్నాను, నేను తిరిగి వస్తాను. పులి బాగా ఆలోచించి ఆవుకు అనుమతినిచ్చింది. సరే, నీ మాటలమీద ఈ ఒక్కసారి నమ్మకముంచుతాను. కాని తిరిగి రాకపోతే నీ కొడుకు ఉండడు. ధన్యవాదాలు, పులిరాజా. ఆవు తిరిగి తన గుడిసెకు చేరింది. అమ్మా, నువ్వు వచ్చేశావ్. వచ్చేశాను, బంగారం. నీలో ధైర్యముండాలి. అందరితో మంచిగా ఉండు. ఎవరితో గొడవ పడకు. సరేనా బంగారం? సరే అమ్మా. ఆవు తిరిగి అడవిలోకి బయలుదేరింది. తన మాటను నిలబెట్టాలన్న ధైర్యంతో అడవిలోకి అడుగుపెట్టింది. పులిరాజా, నేను నా మాట నిలబెట్టుకున్నాను. తిరిగి వచ్చాను. నీ నిజాయితీ నన్ను మెప్పించింది. నేను నిన్ను నా ఆహారాన్ని చేసుకోలేను. నిన్ను నేను వదిలేస్తున్నాను. నీ వ్యక్తిత్వం ఇతర జంతువులకు ప్రేరణ కావాలి.
ధన్యవాదాలు పులిరాజా. ధన్యవాదాలు మా కథను చూసినందుకు. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేసి కొత్త కథలు, పాటలు వెంటనే చూడండి. మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మమ్మల్ని మీ స్నేహితులతో పంచుకోండి. తర్వాతి సరదా వీడియోలో కలుద్దాం. ఆ ఏల్ కార్టూన్ వినోదం, విజ్ఞానం కలిసిన ప్రపంచం.